వాళ్ళకి ఎంత వస్తుందని ప్రభుత్వాలు చూసుకుంటాయి. కానీ అక్కడ గిరిజనులు ఎంత నష్టపోతున్నారో, లేదంటే ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుంది, లేదంటే ఎంత సాగు పంపుతుంది, ఆయకట్లన్నీ ఎలాగ పుడుకుపోతాయి అనేది మాత్రం ఈ ప్రభుత్వాలకు కానీ వీరికేమీ అక్కర్లేదు. ఇంత దారుణమైన పరిస్థితులు భవిష్యత్తులో కూడా మనం ఉన్నాయి. మనం నిరాశ నిస్పృహలతో ఉంటే మాత్రం సాధ్యం కాదు. ముఖ్యంగా గిరిజనులకి ఎంత బాధ్యత ఉందో మైదాన ప్రాంత రైతాంగానికి కూడా అదే బాధ్యత ఉంది. మరి పెద్దలు వెంకటేశ్వర గారు లాంటి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం కూడా ఈరోజు మరి ఒక బాధ్యతాయుతంగా వారు కూడా దీన్ని భుజాల మీద వేసుకుని ముందుకు నడిపించినట్లయితే మొత్తం అన్ని కోణాల్లోనూ ఈ ఉద్యమాన్ని, ఎందుకంటే అంతరించిపోతున్న ఈ అటవిని కానీ, ఈ కొండలను కానీ, లేదంటే ఈ గోనలను కానీ మనం రక్షించుకొని మన జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఆ రైతాంగం ద్వారా ముందుగా రేపు వచ్చే నెల 20వ తారీఖున ఈ ప్రజాసేకరణ జరుగుతుంది. అంతగా ముందుగా మరి ఈ రోజు 5వ తారీఖు వరకు తొండంగి మండలంలో రైతాంగాన్ని కూడా అవేర్నెస్ తీసుకురావాలని ప్రచార కార్యక్రమం చేపట్టడానికి నిర్ణయించడం జరిగింది. అందుకు ముందుగా మన కరపత్రాలు ఇచ్చినట్టుగా ఆ కరపత్రాలను బేస్ చేసుకుని అందులో అడ్రస్లకి ముందుగా రైతుల చేత అందరి చేత బాధ్యతాయుతంగా తీసుకొని లేఖలు కూడా పంపించినట్లయితే మనం ముందుగా వాళ్ళని అడ్డుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే రోజు 20వ తారీఖున కూడా అందరూ వచ్చి దీనివల్ల వచ్చే అనర్థాలను కూడా విప్పి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గిరిజనులంతా ఒకవేళ కొంతమంది ఉంటారు డబ్బులకి అమ్ముడైపోయేవాళ్ళు, లేదంటే కొంతమంది వచ్చి మభ్య పెట్టేవాళ్ళు, మోసపోయేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలని కొంచెం పరిగణలోకి తీసుకోకుండా పక్కన పెట్టి మనం 10 మంది ఉన్నా సరే పటిష్టంగా నిలబడదాం, 20 మంది ఉన్నా సరే పటిష్టంగా నిలబడదాం, 5గురు అన్నా సరే ఒక చేయిలాగా అరచేయిలాగా కలిసి ఉందాం అని చెప్పేసి ఒక కమిట్మెంట్ తోటి ఖచ్చితంగా ఈ భూములు మాది, ఈ భుక్తి మాది, ఈ పరిస్థితి మాది, ఈ గ్రామం మాది, ఈ నేల మాది, ఈ చెరువు మాది అని ఒక ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నట్టయితే ఎవడ మన జోలికి రాలేడు. లీగల్గా మరి పెద్దలందరూ కూడా న్యాయ పోరాటం దీని మీద కొనసాగుతూనే ఉంటది. ఇవేమి ఎక్కడికి పోవు. కొంతమంది అనుకునేదాకా మన పెద్దలు అన్నారు, నిజంగా ఎప్పుడు పోతుందని కంగారుతో ఎక్కువ తెవేసుకునే పరిస్థితి కూడా ఈ రోజు ఈ బడా కంపెనీ ఎవరైతే ఉన్నారో మొత్తం నాగులకొండ కూడా ఇంచుమించు అతనే, అంటే దారదత్తం తీసేసుకున్నట్టు అనిపిస్తుంది. ఈస్ట్ గోదావరి నుంచి విశాఖ జిల్లా నాతవరం వరకు ఈ కొండంతా కూడా మొత్తం ఒక వ్యక్తి చేతుల్లోకి పోతుందంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి.